బైబిల్లో చాలామంది యాకోబులు ఉన్నారు. ఈ యాకోబు పత్రిక రాసిన వ్యక్తి ఎవరు? త్వరగా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. ఈ యాకోబు పత్రిక రాస్తున్న వ్యక్తి ఎవరు? తెలీదా? తెలిసినా చెప్పట్లేదా? 12 మంది శిష్యుల్లో ఒకడైన యోహాను తమ్ముడైన యాకోబు. అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. 1, 2, ఇంకా 3. పాత నిబంధనలో కనబడుతున్న యాకోబు గారు, అదే ఇస్సాకు కుమారుడు యాకోబు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఈ యాకోబు ఎవరో కాదు, కానీ దీనికోసం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకున్నాం. అసలు మీకు బైబిల్ మీద అవగాహన ఉంటే యోహాను సహోదరుడైన యాకోబు గారు ఈ పత్రిక రాసే అవకాశం ఉందంటారా? ఉందా? ఆయన ఎప్పుడో చనిపోయాడు కదండి. శిష్యులలో మొదటి హతసాక్షి ఎవరు? అదే ఇప్పుడు మీరు చేతులు ఎత్తారే ఆ యాకోబు గారే. మరి ఈ యాకోబు గారు ఎవరు? ఇస్సు కాదు, చెప్పండి. మీరు అన్నది కరెక్టే. యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు, యేసుక్రీస్తు వారి తమ్ముడైన యాకోబు. ఎవరు? ఈ యాకోబు పత్రిక రాసిన వ్యక్తి. ఇదే కాదు, యోధా పత్రిక కూడా. యోధా గారు, ఏ యోధా గారైనా ఈయన పత్రిక రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు ఈయన? మీరు అనుకోవచ్చు, మరి యాకోబు అంటే యేసుక్రీస్తు సహోదరులు అయితే యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేశారు కదా వారు. ఆ సహోదరుడే. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత మారిన వ్యక్తి ఎవరు? తన తమ్ముడు. ఈ మారిన వ్యక్తి సంఘ పెద్దలలో ప్రధానమైన బాధ్యతను కూడా పోషించాడు యెరూషలేము సంఘంలో. పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు, ఆ పరంపరలో ఉన్న యాకోబు గారు తన తమ్ముడైన సహోదరుడు యాకోబు గారు. పౌలు గారు మరలా యెరూషలేముకి వెళ్ళి కలుసుకున్న వ్యక్తి ఎవరో కాదు, తన తమ్ముడైన యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు. ఆయనే ఈ పత్రిక రాశారు. ఒక క్లారిటీ ఉంది కదా ఇక్కడ వరకు? ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఆయన కొరకు. అయితే ఈయన ఎవరికి పత్రిక రాస్తున్నారు? ఎవరైతే క్రైస్తవులు అయ్యారో ఇశ్రాయేలీల నుండి, వారందరూ సంఘం హింసల్లో ఉన్నప్పుడు చెదిరిపోయారు. సంఘమంతా ఆ చెదిరిపోయిన ప్రతి విశ్వాసికి, 12 గోత్రాల్లో ఉన్న యూదులు, ఇశ్రాయేలీలకి, క్రైస్తవులకి ఈ పత్రిక రాస్తున్నారు. ఎవరు చెప్పండి త్వరగా? యాకోబు గారు. అంటే ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. సంఘమంతా చెదిరిపోయింది. చెదిరిపోయిన వారిలో బోధకులు ఉన్నారు, చెదిరిపోయిన వారిలో విశ్వాసులు ఉన్నారు, చెదిరిపోయిన వారిలో అప్పుడే నూతనంగా మారిన వారు ఉన్నారు. వీళ్ళందరినీ మనసులో పెట్టుకొని వారితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న వ్యక్తి యాకోబు. ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారి విశ్వాసులు. కొంతవరకు ఇలాగ మీరు గుర్తుంచుకోండి. విశ్వాసులు అనగానే ఎవరు? చెప్పండి, ఏదోటి మీకు తెలిసింది ఏదో ఒకటి. విశ్వాసులు అనగానే రక్షింపబడిన ప్రతి ఒక్కరూ విశ్వాసి. ఎవరైతే నూతన జన్మ అనుభవం పొందుతారో, రక్షింపబడతారో, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు రాజ్యంలోనికి చేర్చబడతారో వారందరూ విశ్వాసులు. అలాంటి విశ్వాసులతో ఈ యాకోబు గారు మాట్లాడుతున్నారు. అంటే మనకు గుర్తుండాలి, రక్షింపబడిన వారితో ప్రభువు మాట్లాడుతున్నారు. క్షమించండి, రక్షింపబడిన వారితో యాకోబు గారు మాట్లాడుతున్నారు. విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. అంటే రక్షణ తర్వాత ఎలా ఉండాలో నెక్స్ట్ స్టెప్ ఏంటో చెబుతున్నారు. ఎవరు? ఈ యాకోబు గారు. రక్షింపబడడం ఎంత ప్రాముఖ్యమో, రాజ్యంలో అనగా సంఘంలో చేర్చబడడం ఎంత ప్రాముఖ్యమో, చేర్చబడిన తర్వాత ప్రతి విశ్వాసి ఎలా ఉండాలో చెబుతున్న మాటలే ఈ 19వ వచనం నుండి చెబుతున్న మాటలు. ఇవి చాలా ఇంపార్టెంట్. టూకీగా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఏం చెబుతున్నాడైనా? నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనక
ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఏం చెబుతున్నాడు ఈయన? ప్రధానంగా 3 విషయాలను చెబుతున్నాడు. ఎవరికి? రక్షింపబడిన వారు ఎలా ఉండాలో చెబుతున్న మాటలు విశ్వాసులకు చెబుతున్నాడు. అంటే సంఘంతో మాట్లాడుతున్నాడు, నేరుగా ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏం చెబుతున్నాడు? 1, వినడం కోసం చెబుతున్నాడు. 2, మాట్లాడడం కోసం చెబుతున్నాడు. 3, కోపపడడం కోసం చెబుతున్నాడు. ఈ 3 విషయాలు నూతన జన్మ యొక్క అనుభవం తర్వాత ఎలా ఉండాలో చెబుతున్న విషయాలు ఇవి. క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు చూద్దాం. వినుటకు వేగిరపడువాడును అంటే ఏం చేయమంటున్నాడు ఆయన? ఫస్ట్ వినమంటున్నాడు. ఏం వినాలి చెప్పండి? ఏం వినాలి? వాక్యం వినాలి. వినడానికి ఏం చేయాలి? ఆతురత ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఉత్సాహం ఉండాలి, వేగిరపడాలంటే వెయిట్ చేస్తూ ఏదైతే వాక్యం వినబడుతుందో ఆ వాక్యం మీద దృష్టి నిలపాలని చెబుతున్నాడు. సందర్భం వచ్చింది కాబట్టి మీరు బాగా గుర్తించండి. చెప్పేవాడు ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు, వింటాడా? వినడు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. యాకోబు గారు ఎంత బాగా రాస్తున్నారంటే ఈ వచనాలు, చెప్పేవారైనా వినేవారైనా విశ్వాసులైనా సమాజమైన ఎవరైనా ఫస్ట్ ఆయన చెప్పేది ఏంటంటే అందరికీ వినాలి. ఎప్పుడు చెప్పడానికి అలవాటు పడ్డాం అనుకోండి, చెప్పడానికి ప్రకటించడానికి అలవాటు పడ్డాం అనుకోండి, ఇక మనం ఏం మాట్లాడుతున్నామో కూడా ఆలోచన ఉండదు మనకి. వాక్యం విషయంలో ఎప్పుడు ప్రతి ఒక్కరూ బోధకులైనా పెద్ద పెద్ద బిషప్లైనా రెవరెండ్లైనా ఎవరైనా ముందు వాక్యాన్ని వినాలి. ఎప్పుడు చెప్పడం అది సరి అయిన పద్ధతి కాదు. ఎప్పుడు చెబితే ఇక ఎదుటి వారికి చెప్పే స్థితిలోనే ఉంటాడు తప్ప ఇక ఏ రోజు వినడు. వినకపోతే నేర్చుకోలేడు. అంటే బోధకుడైనా విశ్వాస అయినా చేయాల్సిన పని వినాలి. ఫస్ట్ వాక్యాన్ని వింటారా? చాలామంది మీ బోధకులు మీరు గమనించండి, ఎందుకు తప్పుడు బోధలు పుట్టుకొస్తాయి చెప్పనా? వినకే. ఒక తప్పుడు సిద్ధాంతం ఎందుకు సంఘంలోనికి వస్తుందంటే ప్రధానమైన కారణం వారు వినరు. ఎదుటి వారు చెబుతున్న సంగతులను పూర్తిగా అర్థం చేసుకునే విధంగా మనసు పెట్టి వినరు. మనసు పెట్టి ఎప్పుడైతే వినలేదో అది వాక్యం కావచ్చు, వాక్యపరమైన అనగా సత్య సంబంధమైన సలహాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు. ఈ ఆలోచనలు, సత్య సంబంధమైన సలహాలు, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం వినే స్థాయిని దాటేసామో ఇక మనం వినడం మానేసి ఇక చెప్పడం స్టార్ట్ చేస్తాం. ఒకటి గుర్తుంచుకోండి, నేనైనా ఏ బోధకులైనా, జేమ్స్ గారైనా, ఇంకా పెద్ద స్పీకర్లు ఎవరైనా ఎప్పుడు వాక్యాన్ని వింటూనే ప్రకటించాలి. అంటే విన్నదే చెప్పమని కాదు, వింటూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, మనం కూడా సంఘంతో మాట్లాడుతుంటాం. యాకోబు గారు చెబుతున్నారు, ఫస్ట్ మనం చేయాల్సిన, రక్షింపబడిన విశ్వాసి చేయాల్సిన పని వినాలి, వాక్యాన్ని వినాలి. వినకపోతే ఏమవుద్ది? వాక్యాన్ని వినకపోతే ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా మన జీవితాల్ని కట్టుకోవాలో తెలియదు, ఎదుటోని ఎలా ప్రేమించాలో తెలియదు. విశ్వాసికి చెబుతున్నా నేను, ఎప్పుడు వాక్యాన్ని, అది ఎవరు చెప్పినా, నేను చెప్తున్నాను, ఎవరు చెప్పినా వాక్యం చెబుతున్నప్పుడు వినాలి, పూర్తిగా వినాలి, మనసు పెట్టి వినాలి. వినమని చెప్తున్నాడు. వినడానికట వేగిరపడాలట. మరి దేనికి వేగిరపడకూడదు? మాట్లాడడానికి మాత్రం నిదానంగా ఉండాలట. కానీ రివర్స్ జరుగుద్ది చూడండి సంఘాల్లో. ఇప్పుడు యాకోబు గారు వినాలి, మాట్లాడడానికి వెయిట్ చేయాలి అని చెబుతున్నారని అంటే ఆ రోజున్న నూతన విశ్వాసుల యొక్క పోకడ ఎలా ఉండుంటుంది అబ్జర్వ్ చేయండి. అంటే వినేవారు తక్కువ, మాట్లాడడానికి ఎగేసుకుని వచ్చేవారు ఎక్కువ. ఆ సంఘంలో ప్రాబ్లం ఉందని కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటారని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు ముందుగానే యాకోబు గారి ద్వారా రాయిస్తున్నాడు.
మాట్లాడడం మంచిదే, మాట్లాడొద్దని కదా ఆయన ఉద్దేశం. మాట్లాడడానికి అలవాటు పడితే తప్పుడు బోధనలు కూడా మనం మాట్లాడుతాం. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనకు తెలుసు, అనేకమైన మాటల్లో దోషం ఉండక తప్పదట, మానదట. ఎక్కడుందా మాట ఒకసారి చూడండి, మీకు గుర్తుంటే. ఎక్కడది? సామెతల గ్రంథమా? ఉందా? 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. మరలా దేవచనం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. ఎక్కడ? అది సంఘములోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా. మనం విస్తారంగా మాట్లాడుతున్నాం అనుకోండి, కొంతమంది ఉంటారు వసపెట్టులో, ఇంకా మాట్లాడుతూనే ఉంటారు, ఇక వాళ్ళు వినరు. ఇక మీరేం చెప్పండి వినరు. ఏం జరిగిందో వారికి అనవసరం. మీరు అక్కడక్కడ మీకు కనబడుతుంటారు రచ్చబండ కార్యక్రమాల్లో, గొడవల్లో, సమాజంలో మనకు తారసపడతారు ఇలాంటి వాళ్ళు. వినరు. నువ్వెంత చెప్పు, ఎన్ని మంచి మాటలు చెప్పు, వినరు. ఏం చేస్తారు? వారే మాట్లాడాలి. మాట్లాడుతూనే ఉంటాడు. మాటల మధ్యలో మాట్లాడకూడని మాట మాట్లాడేస్తాడా? మీరైనా సరే మీరు ట్రై చేయండి. ఎదుటి వారితో విస్తారంగా మాట్లాడారనుకోండి, ఖచ్చితంగా మీ మాటల్లో దోషాలు ఉంటాయి. ఆ మాటల్లో మనకి తెలియకుండానే మనం ఎదుటోడిని ఇన్స్పైర్ చేయాలని, లేదా ఎదుటోడి దగ్గర మార్కులు కొట్టేయాలని, ఎదుటోడిని మభ్య పెట్టాలని, ఎదుటోళ్ళ దగ్గర నేను గొప్పోనని ప్రకటించుకోవడానికి మనం చేస్తాం. మన మాటల్లో లేని వాటిని కూడా కల్పించి మాట్లాడేస్తాం దోషంతో. అందుకే జ్ఞాని అయిన సొలొమోను గారు అంటున్నారు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొనిన వాడు బుద్ధిమంతుడు. అలానే ఇంకా వచ్చిన చూద్దాం ఒకసారి. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం, 3వ వచనం. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఎవరో మనకు అర్థమైపోద్ది. ఇక తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకుంటాడా? ఖచ్చితంగా. మీరు సమాజంలో కనబడుతుంటారు, మనకి సంఘంలో కూడా ఉంటారు. సంఘంలో ఉన్నవారిని ఇంకా కాదు, వెళ్దాం వాళ్ళ దగ్గరికి. సమాజంలో మనకు కనబడతారు. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడికి ఇక లోడ వాగేవాడు ఖచ్చితంగా దెబ్బలు తింటాడు. అవునా? మీరు అప్పుడప్పుడు చూడండి, కొంతమంది తాగేసి వచ్చి ఇంకా అక్కడ ఏం జరుగుతుందో అనవసరం, ఎవరున్నారో అనవసరం, చుట్టూ ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో అనవసరం, అసలు అక్కడ గొడవ ఏంటన్నది అనవసరం. కానీ వచ్చిన వీళ్ళు ఏం చేస్తారు? అలా అరుస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఇలా మాట్లాడుతుండగా ఎవడోడికి పిచ్చి లేస్తుంది. ఇక ఏం చేస్తాడు? తాగిందంతా దిగిపోయేదాకా దిగ్గొట్టేస్తాడు, మొత్తం అయిపోద్ది. తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకోను. ఇంకో మాట చెప్పిన, అసలు మూర్ఖుడు కూడా తన నోరు మూసుకుని ఉన్నాడు అనుకోండి. 17వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 17వ అధ్యాయం 28వ వచనం. ఇదే సామెతల గ్రంథం. ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండిన ఎడల, సొలొమోను గారు చెప్తున్నారు, నువ్వెంత జ్ఞానివైనా సరే నువ్వు మాట్లాడుతూనే ఉన్నావనుకో, నీ మాటల్లో దోషాలు తప్పుకుంటే ఆ మాటల వల్ల నువ్వు దెబ్బలు కూడా తింటావు. అదే నువ్వు జ్ఞానవంతుడు కాదు, నువ్వు తెలివైన వాడు కాదు, నీకు సరిగా చదువు కూడా లేదు, లౌక్యం కూడా తెలీదు, నువ్వు ఒక మూర్ఖుడిగా ఉన్నావు, అయినా సరే నువ్వు గొడవలు జరుగుతున్నప్పుడు, ఇంట్లో ఏదో ఒక చిన్న సమస్యలు వచ్చినప్పుడు, అలాంటి టైంలో సైలెంట్గా ఉన్నారనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు? నీ నోట ఏ మాట వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు? నువ్వేదో పెద్ద జ్ఞానం అనుకునే విషయం ఏంటంటే మనకేమీ తెలీదు, కానీ మనం సైలెంట్గా ఉండడం వల్ల అక్కడ మనల్ని అంటారు, ఇది జ్ఞానిరా, ఎక్కడేం మాట్లాడాలి వీడికి తెలుసు. నిజంగా ఏం తెలియదు. తెలియకపోయినా ఒక మూడుని సైతం జ్ఞాని అని పిలిచేదేంటి? నాలుకని సైలెంట్ చేయడం, మౌనంగా ఉండడం. యాకోబు గారు చెప్తున్నారు, సమాజంలో జరిగే విషయాల్లోనే ఇలా సైలెంట్గా ఉంటే జ్ఞానిగా మీరు గుర్తించబడతారే,
ఇప్పుడు సంఘం విషయంలో, వాక్యం విషయంలో మీరు సైలెంట్గా ఉండి ఎక్కువ వినడానికి ఆసక్తి చూపితే జ్ఞాని అని మిమ్మల్ని సమాజం ముద్రేస్తుందో లేదో తర్వాత సంగతి, కానీ మీ భక్తి జ్ఞానానుసారంగా ఉంది కాబట్టి దేవునికి నచ్చుద్ది అంటాడు కిందకి వెళ్ళే కొలది ఆయన. అంటే మనం చేయాల్సింది ఎప్పుడు మాట్లాడాలో మనకు తెలియాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలో మనకు తెలియాలి. ఎక్కువ మనం ప్రియారిటీ ఇవ్వాల్సింది వినడానికి ప్రియారిటీ ఇవ్వాలి. వాక్యం వినబడుతున్నప్పుడు చిన్నోడైనా పెద్దోడైనా ఎవరు చెప్పినా అది సత్యవాక్యం అయినప్పుడు వినాలి. ఎప్పుడైతే వింటామో, మీరు నాకున్న అనుభవం నేను చెప్తున్నాను, ఎక్కువ వినడం వలన జ్ఞానం కూడా అంతే ఎక్కువగా అభివృద్ధి చెందుద్ది. బైబిల్ చదువుతూ వాక్యాన్ని వింటే త్వరగా మనకు అర్థమవుద్ది బైబిల్, తెలుసా? వాక్యం చదువుతూ వాక్యానికి సంబంధించిన కామెంటరీస్ని ఫాలో అవుతూ ఆ కామెంటరీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే మంచి మంచి వక్తల మాటలు వింటున్నప్పుడు త్వరగా మనకు అర్థం కాని విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ మనం చేసేది ఏంటంటే బైబిల్ చదివితే వాక్యం వినం, వాక్యం వింటే బైబిల్ చదవం. ఇది ఉండకూడదు. వినాలి, చదవాలి, ప్రతిదీ మనం ఫాలో అవుతూ అబ్జర్వ్ చేయాలి, వినడానికి ఇంట్రెస్ట్ చూపాలి. ఎక్కువ మంది బోధకులు చేసే తప్పు ఏంటంటే, ముందే చెప్పాను, చెప్పడానికి ఇష్టపడతారు తప్ప వినడానికి ఇష్టపడరు. వినకపోతే నేను చెబుతున్నాను, మీరు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు ఉంటాయిగా. ఎందుకంటే మీకు తెలిసిన వ్యూలోనే మాట్లాడతారు, మీకు తెలిసిన దాన్నే ప్రకటిస్తారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న వారికి కూడా కుందేలుకి 3 కాళ్ళు ఉన్నాయని నేర్పిస్తారు. ఎందుకంటే 4 ఉన్నాయని సత్యం చెప్పేవాడు మాట వినరు కదా, విన్నప్పుడు ఎలా చెబుతారు? అందుకే ఆయన చెప్తున్నాడు, వినాలి. ఎప్పుడైతే వింటారో మీ మాట తీరు బాగుంటుంది, మీరు ప్రకటించే వాక్కులు బాగుంటే అన్నీ బాగుంటాయని చెబుతూ ఇంకా విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. మరలా చదువుదాం 19వ వచనం. నా ప్రియ సహోదరుడా, సహోదరులారా, గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడునై ఉండవలెను, కోపించుటకు నిదానించువాడునై ఉండను. 1 వినడం కోసం చెబుతున్నాడు, నెక్స్ట్ 2 మాట్లాడడం కోసం చెబుతున్నాడు, 3 కోపగించుకునే సమయం కొరకు కూడా చెబుతున్నాడు. ఎందుకు కోపం కొరకు మాట్లాడాలి? ఇటు వినడానికి ఇటు మాటలకి మధ్య కోపం కొరకు ఎందుకైనా ప్రస్తావన? ఎందుకనంటే సరిగా వినకపోయినా సరిగా మాట్లాడడం తెలియదు. సరిగా మాట్లాడకపోతే ఎదుటోడి విషయంలో నువ్వు కోపపడడం కూడా వెంటనే నీలో నుండి వస్తుంది. 1 సరిగా వింటేనే విషయం ఏంటో స్పష్టంగా అర్థమైతేనే. సమాజంలో మీకు ఎదురుపడే చెప్తున్నాను, ఒక గొడవ జరుగుతుంది అనుకోండి, ఆ గొడవ మధ్యలోకి వెళ్ళిపోయి గొడవ ఏంటో తెలియకుండా సరిగా వినకుండా నువ్వు ఇష్టం వచ్చి పూజ జరుగుద్ది, అవునా? నెక్స్ట్ జరిగేది అదే. అంటే అది జరగకూడదు. ఆ సమూహాన్ని లేదా ఆ సమాజాన్ని నువ్వు సర్దు మణిగించాలంటే ఏం చేయాలి? వినాలి, గొడవేంటో తెలియాలి, అప్పుడు నువ్వు మాట్లాడాలి జ్ఞానవంతంగా. ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో మనకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకు అనంటే, నువ్వు దెబ్బ కొట్టినా దెబ్బ కొన్నాళ్ళకి మానిపోద్దేమో, కానీ నీ నోట నుండి వచ్చే మాట వలన జరిగే ఆ గాయం జీవితాంతం అన్ని వేధిస్తూనే ఉంటుంది. నీ మీద కక్షపూరితంగా కోపంతోనే రగిలిపోయేలా చేస్తుంది. అర్థమవుతుంది కదా? మనం చేసే గాయం కన్నా మనం బాధ పెట్టే మాటే వాడికి ఎక్కువ గాయాన్ని కలుగజేస్తుంది, మన నోటి ద్వారా వచ్చేది. అందుకే ఇదే యాకోబు గారు అంటారు, నీ నాలుక విషయంలో జాగ్రత్త, ఇది చిన్నదే ఉన్నా మొత్తం తగలెట్టేస్తుంది. ఇది మాట విషయంలో జాగ్రత్త. ఈ 2 సరిగా లేకపోతే కోపం వస్తుంది. ఈ కోపం వల్ల ఏం జరుగుద్ది? కుటుంబాలు విడిపోతాయి. ఈ కోపం వలన స్నేహాలు దూరం అవుతాయి. ఈ కోపం వలన, ఈ మాట తీరు వలన, మాటలు సరిగా లేకపోవడం వలన బంధుత్వాలు దూరం అవుతాయి. మాటలు సరిగా లేకపోవడం వలన సంఘాలు చీలిపోతాయి. మాట సరిగా లేకపోవడం వలన బోధకుల మధ్య దూరాలు పెరుగుతాయి. మాట సరిగా లేకపోవడం వలన, కోపంతో మాట్లాడడం వలన, అనవసరమైన కోపాల కోసం చెబుతున్నాను నేను. న్యాయవంతమైన కోపం కొరకు నేను మాట్లాడట్లేదు. దేవుని నీతిని అనుసరించే కోపం కొరకు నేను చెప్పట్లేదు. మనం వ్యక్తుల మీద ద్వేషంతో మాట్లాడే ప్రతి మాట వలన, కోపంతో ఉద్రేకంతో మాట్లాడే ప్రతి మాట వలన విభేదాలు వస్తాయి, ఎడబాట్లు వస్తాయి, బంధాలు తెగిపోతాయి, సంఘంలో చీలికలు వస్తాయి. ఆయన చెబుతున్నాడు, కోపం విషయంలో జాగ్రత్త. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
నీ కోపం దేవుని నీతిని ఏమాత్రం నెరవేర్చదు. నాది న్యాయవంతమైన కోపం అన్న కొన్ని సందర్భాల్లో తిమోతి పత్రిక రాస్తూ చెప్తుంటాడు, కొన్ని సందర్భాల్లో నీ న్యాయమైన కోపం కూడా దేవుని నీతిని నెరవేర్చదు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత తగ్గిపోతే అంత మంచిది, ఎంత సైలెంట్ అయిపోతే అంత మంచిది. మనకి న్యాయమే అనిపిస్తుంది, ఇది దేవుని నీతిని నెరవేర్చే కోపం అనిపిస్తుంది. కానీ ఆ సందర్భంలో ఆ కోపం న్యాయం కాదు అనుకుంటే ఆగిపోవాల్సిందే. ఒకసారి చూడండి తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. సత్యము విషయమైన అనుభవ జ్ఞానమును వానికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. అవసరమైతే కీడును సహించాలి తప్ప వాడు మారే ఉద్దేశాలు ఉంటే, అవసరమైతే వాడి చేత మాటలు పడినా పర్లేదు, నీది న్యాయవంతమైన కోపమే, నీ ఎడల నీతి ఉంది, నీ పక్కన న్యాయం ఉంది. కానీ ఆ టైంలో నువ్వు కోపపడడం వలన ఒకవేళ ఆ వ్యక్తి దేవునికి దూరం అవుతాడు అని అంటే, నీకు న్యాయం ఉన్నా, నీ కోపంలో నీతున్నా, నీ కోపంలో అన్ని విధాల విలువలున్నా, ఆ టైంలో నువ్వు హింసను భరించడమే మంచిదట. ఎన్ని విషయాలు చెప్తున్నాడండి సంఘానికి. వాక్యాన్ని వినాలి, ఎప్పుడు మాట్లాడాలో తెలియాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలో తెలియాలి. జ్ఞాని వలె మన పెదవులను మూసుకొని టైం వచ్చినప్పుడు మాట్లాడడానికి, అది కూడా కక్ష తీర్చుకోవడానికి వెయిట్ చేయడం కాదు. మాటల ద్వారా నీ సలహా ఆ గొడవని లేదా ఆ సమస్యను సర్దుమణిగించేలా ఉండాలి. నీ సలహా ఎదుటివారిని నిలబెట్టే విధంగా ఉండాలి. నీ మాట ఎదుటిని బలపరచాలి తప్ప టైం వచ్చేదాకా ఎదురు చూడమంటే, టైం వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని కాదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒకటి గుర్తుంచుకోండి, సైకలాజికల్ ప్రకారం నిన్నందరూ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకోండి, అందరి మధ్య నువ్వు ఎప్పుడు మాట్లాడతావా అని ఆ గుంపంతా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు? నీ నోట నుండి ఎలాంటి విలువైన మాటలు వస్తాయా అని ఎదురు చూస్తుంది. నిజమే ఇది. అదే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పు, వినరు. గొడవలో నువ్వు సర్దు మణిగించడానికి నువ్వు మాట్లాడి కోపడుతూ మంచి మాటలే చెప్పు, వినరు. కానీ నువ్వు సైలెంట్గా ఉండి గొడవను సర్దు మణుగు చేయడానికి, ఆ సమస్యను తీర్చడానికి సైలెంట్గా ఉండి టైం వచ్చినప్పుడు ఒకే ఒక్క మాట మాట్లాడు, అందరూ మాట కట్టుబడి ఉంటారు. అది జ్ఞాని యొక్క లక్షణం అని చెప్తున్నాడు. మాట్లాడడంలో జాగ్రత్త, నెక్స్ట్ వినడంలో జాగ్రత్త, నెక్స్ట్ కోపపడంలో జాగ్రత్త. నీ కోపం న్యాయపరమైనదైనా కొన్ని సందర్భాల్లో సైలెంట్ అయిపో, ఊరకే కోపపడొద్దు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడనంటే, కొంతమంది యూదులట చెప్పడానికి అలవాటు పడ్డారట, మరికొంతమంది యూదులు వినడానికే అలవాటు పడ్డారట. మరికొంతమంది యూదులు నా పక్షాన న్యాయం ఉంది కదా, నేను కోపపడతానని కోపపడడానికి అలవాటు పడ్డారట. బ్యాక్గ్రౌండ్ మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఇలాంటి యూదుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మారిన విశ్వాసులతో చెబుతున్నాడు 21 నుంచి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. ఎంత క్లారిటీగా చెప్తున్నాడు అంటే, మీరు రక్షింపబడిపోయారు, ఇప్పుడు మీ మాట బాగోవాలి, మీరు వినే పద్ధతి బాగోవాలి, మీరు కోప్పడే ఆ ఆలోచన కూడా బాగోవాలి. అన్ని విధాలా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళరండి. ఒకవేళ ఇలా వెళ్ళకపోతే మీరు వాక్యానికి స్థానం ఇవ్వలేరు. మీ జీవితాలు బాగోవాలని మీరు ఆలోచించుకుంటున్నారు కదా, అవి బాగోవాలని అంటే నేను చెప్పిన ఈ విలువలు పాటిస్తూ ఉండండి. ఈ విలువలు పాటించడానికి మూలం మీలో వాక్యం నాటబడింది. ఆ వాక్యాన్ని క్రియ జరగనివ్వండి. మీరు మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు, సంఘంలోనికి వచ్చారు. మీరు ఏం చేయాలంటే ఇక మీలో నాటబడిన వాక్యం, ఆ హృదయంలో నాటబడిన వాక్యం
చాలా సందర్భాల్లో ఇక్కడ కొలసి పత్రికలో మాత్రమే నాటబడిన అన్న పదాలను వాడాడు. చాలా సందర్భాల్లో మీరు అంటు కట్టబడ్డారు ఒలీవ చెట్లకు, మీరు స్వాభావికంగా మీరు ఒలీవ కొమ్మల కారు, మీరు అంటు కట్టబడిన వారు ఇశ్రాయేలీయులు. కానీ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసరికి మీరు నాటబడిన వారు క్రైస్తవ విశ్వాసం. మీలో వాక్యం నాటబడింది, ఆ వాక్యాన్ని మీలో క్రియ జరగనివ్వండి. అది పని చేస్తే మీ ఆత్మలు రక్షింపబడితే అంత శక్తి ఉంది వాక్యానికి ముందు మీ హృదయంలో స్థానాన్ని ఇవ్వండి. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడే అని చెబుతున్నాడు ఆయన. ఇప్పటి వరకు వినడానికి ప్రియారిటీ ఇమ్మన్నారు కదా, మరి ఇక్కడ కిందకు వచ్చేసరికి ఏం చెప్తున్నాడు ఆయన? అదే యాకోబు గారు ఏం చెప్తున్నారు? ఆయన వింటున్నారట చాలామంది, కానీ ఏం చేయట్లేదట. వీళ్ళు ఏం చేస్తున్నారనంటే చెబుతున్నారట, ప్రకటిస్తున్నారట గట్టిగా. మీకు యేసుక్రీస్తు వారు శాస్త్రుల పరిచయల ఉపమానంలో వారిని ఖండిస్తూ మాట్లాడిన మాటలు ఏమంటాడు ఆయన? యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఆయన శాస్త్రుల పరిచయల కొరకు వారు చెబుతారు, మీకు చాలా మంచి విషయాలు చెబుతారు, కానీ వారు పాటించరు, చేయరు. వారు చెప్పినవన్నీ మీరు చేయండి, కానీ వారు చెప్పిన మాటలు మాత్రం వారు పాటించరు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి యాకోబు గారు అంటున్నారు, మీరు ఏం చేస్తారంటే వినడమే కాదు, మీ జీవితంలో మార్పు రావాలి అని అంటే వినడంతో ఆగకండి. ఆ విన్న వాక్యం మీ హృదయంలో నాటబడితే దాన్ని క్రియ జరిగించడానికి మీరు ప్రవర్తనలో ఆచరణలోనికి తీసుకురండి. ఒకవేళ అలా తీసుకురాకపోతే ఏమవుద్ది? వట్టి మాటలే చెప్తాడు, కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతాడు, అలా ఉండు, ఇలా ఉండు, అలా చేయి, ఎలా చేయాలి, నీతి కబుర్లన్నీ చెబుతాడు తప్ప వారిలో ఫలింపు ఉండదు. కిందకు మాట్లాడుతున్నాడు, ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎవరైనాను వాక్యం విని ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకున్న మనిషిని పోలి ఉన్నాడు. ఇలా ఎలాంటి వాళ్ళు అంటే వింటారట, చెబుతారట, కానీ విని చెప్పిన దాని ప్రకారం నడవరట. వీళ్ళు ఎలా ఉంటారంటే ఇలా అద్దంలో చూసుకుని వెళ్ళిపోయిన తర్వాత తన ముఖాన్ని తను ఎలా అయితే మర్చిపోతాడో అలాంటి వాళ్ళని పోలి ఉంటాడట. మీరు అబ్జర్వ్ చేసేలేదు, ఈ పోలికలో కూడా పురుషుల్నే పోల్చాడు ఆయన. ఎవరు? యాకోబు. స్త్రీలు ఎందుకు పోల్చలేదంటే వాళ్ళ అద్దంలో చూసుకుని మర్చిపోరాక ఎక్కడేం మచ్చ ఉంది, ఎక్కడ పౌడర్ తక్కువైంది, ఎక్కడేం పెట్టాలి, ఎక్కడ ఎలా సర్దుకోవాలి, ఈ ఎంటికలు ఎలా కిందకు వచ్చినాయా, ఈ బొట్టు పక్కకి వెళ్ళిపోయిందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటారు. చేస్తారా చేయరా? మేము చూసినంతసేపు మీరు చూస్తారా? మీకన్నా ఎక్కువ టైం మేము చూస్తామా? అర్థం నిజాయితీగా చెప్పండి, ఏం కాదులేండి. అలా నిలబడ్డారంటే రారేగా. ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే రెడీ అవుతూనే ఉంటారు. ఇక కొంతమంది, అందరు కాదు, మళ్ళీ మమ్మల్ని అంటున్నారు అనుకుంటారు. కొంతమంది అలా రెడీ అవుతుంటారు. వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు, ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేస్తారు. మనం ఏం చేస్తాం? అలా చూసి అలా కొట్టి అలా దువ్వి అలా బయటకు వస్తాం, అయిపోయింది. వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నామో మనకే గుర్తుండదు. మీరు పొద్దున్న ఎలా రెడీ అయ్యి వచ్చారో ఆ ముఖం మీకు గుర్తుందా? ఉండదు. ఇలా గుర్తుంటుంది. అంటే అందరికి కాదు, కొంతమందికి. ఆయన కూడా పురుషులను పోలిక పెట్టి మాట్లాడుతున్నాడు. మనం ఎలా అయితే మర్చిపోతామో వాక్యం అనే ఈ అద్దంలో మన జీవితాన్ని, అనగా మనలో ఉన్న మచ్చల్ని, సమస్త కల్మసాన్ని, ఈ మలినాన్ని మనం ఆ వాక్యంలో చూపిస్తున్నప్పుడు, ఈ అద్దంలో మనం చూస్తున్నప్పుడు దాని ప్రకారం ఇక్కడ నాది బాగోలేదు, ఇది సరి చేసుకోవాలి అనే ఆలోచనని రాకుండా, ఆ వాక్యానికి క్రియ జరిగించకుండా దీన్ని మూసివేస్తే, నీ హృదయంలో వాక్యాన్ని క్రియ జరిగించకుండా దానికి అడ్డుకట్ట వేస్తే, నీ ముఖాన్ని ఎలా అయితే గంట తర్వాత మర్చిపోయి ఎలా ఉన్నావో మరలా ఫోన్లో చూసుకుంటామో, సేమ్ వాక్యాన్ని విని వెళ్ళిపోతే మన బ్రతుకులు కూడా అలానే ఉంటాయి. ఇది ఎప్పటికీ మారదిక. ఎప్పుడైతే వాక్యం అనే ఈ అద్దంలో మన మనిలాన్ని చూసుకుని, మన బలహీనతలను చూసుకుని సరి చేసుకుంటామో అప్పుడు జీవితం ఇంకా సుందరమైనదిగా మారుతుంది, ఇంకా విశ్వాసం ఎదుగుతుంది. ఇది మార్చుకోవాలనే ఆలోచన లేదనుకో, సహజంగా ఎలా అయితే మర్చిపోతామో ఇక వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుందట. అదే చెప్తున్నాడు ఆయన. శక్తిగల వాక్యానికి మీరు ఎప్పుడైతే అంగీకరించారో మీరు వింటారు, వెళ్ళిపోతారు. మరి మీ శక్తిగల వాక్యం మీ జీవితంలో ఫలించాలంటే ఏం చేయాలి? వాక్య ప్రకారం ప్రవర్తించడానికి వాక్యం మీలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపెడుతున్నప్పుడు దాని విషయంలో మీరు సరి చేసుకోవాలి. అద్దంలో ఎలా సరి చేసుకుంటామో చూసుకొని అలా సరి చేసుకోవాలి. ఇది ఎన్నాళ్ళు జరుగుద్ది? జీవితాంతం సరి చేసుకోవాలి. ఇది రక్షింపబడిన వారు ప్రతిరోజు తమ అంతరంగ జీవితాన్ని చూసుకుంటూ సరి చేసుకుంటూనే ఉండాలి. అలా సరి చేసుకోవాలంటే
ఆయన కిందకి చెప్తున్నాడు. 24, వాడు తను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టువాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరుచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఇక ముగించేస్తున్నాడు ఆయనక. ఒక రక్షింపబడిన విశ్వాసి ఎలా ఉండాలి అంటే వినాలి, విన్న దాని ప్రకారం తెలివిగా అనగా జ్ఞానంతో ఆత్మ సహాయంతో మాట్లాడాలి. మాట్లాడుతున్న నువ్వు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి. ఇదంతా తెలియాలంటే వాక్యం నీలో క్రియ జరిగించాలి. వాక్యం నీలో క్రియ జరిగిస్తే నువ్వు ఎలా ఉంటావు అని అంటే, అద్దంలో చూసుకున్నవాడు ఎలా అయితే తన ముఖాన్ని మర్చిపోతాడో అలా ఉండక, వాక్యంలో సరి చేసుకునేవాడు ఎలా ఉండాలో అలా ఉంటావు. అలా ఉన్నప్పుడు నీకేం జరుగుద్ది? నువ్వు ఊరకే నిలబడలేక విన్న వాక్యానికి తగ్గట్టుగా క్రియలు చేస్తావు. అంటే రక్షింపబడిన వారు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు. ఆయన రక్షింపబడిన విశ్వాసి ఏం చేస్తాడు? క్రియలు చేస్తాడు. మాటల్లో ఆగిపోడు, వినడంలో ఆగిపోడు, తన సొంత జీవితాన్ని సౌలభ్యం కొరకు చూసుకోడు. ఏం చేస్తాడంటే 26లో చెప్తున్నాడు. 25, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా స్థిరంగా ఉండువాడు ఎవడో వాడు విని మర్చిపోయేవాడు కాక క్రియను చేయువాడై ఉండి క్రియలో ధన్యుడవుతాడట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, చెబుతున్నాం, మనం ఎలా ఉండాలో చూసుకుంటున్నాం తప్ప క్రియల్లో చూపించేవారు తగ్గారు ఈరోజు. అర్థమవుతుందా? రక్షింపబడిన మనం ఏం చేయాలని ఈయన చెప్తున్నాడు అని అంటే, వినాలి, మాట్లాడాలి, సందర్భాన్ని బట్టి నీ కోపం ఉండాలి, దేవుని నీతిని నెరవేర్చే విధంగా నీ జీవితం ఉండాలి, వాక్యానికి జీవితంలో స్థానం ఇచ్చి క్రియను జరిగించాలి. ఇదంతా జరుగుతున్నప్పుడు డైలీ నీ లైఫ్ నువ్వు గ్రోత్ చేసుకోవడానికి నీలో ఉన్న చీకటి సంబంధమైన కోణాలన్నిటినీ సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకుంటున్నావు అనడానికి గుర్తు ఏంటంటే, నువ్వు క్రియలు జరిగించాలి. ఇప్పుడు క్రియలు జరిగించాలి. ఏ క్రియలు జరిగించాలి? సరే, క్రియలు ఏమీ జరిగించకపోతే ఆయన అంటాడు, నువ్వు కేవలం నమ్మానని చెప్పుకుని కేవలం విన్నానని చెప్పుకుంటూ వెళ్ళిపోతే అసలు నీ భక్తే వ్యర్థం అంటున్నాడు ఆయన. 26వ వచనం, ఎవడైనా తన నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా ఆ క్రియ ఏంటో చెబుతున్నాడు. ఈ సందర్భంలో క్రియ ఏంటో చెబుతున్నాడు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. నెక్స్ట్, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే సరి అయిన దేవుడు మెచ్చుకునే భక్తి. క్రియ ఏం చెబుతున్నాడు ఆయన? చెప్పాలి. ఇప్పుడు రక్షింపబడిన వారు ఏం చేయాలంటే క్రియ చేయాలి. ఆ క్రియ ఎలాంటిదంటే మాటలతో చెప్పేదిగా కాదు. ఇప్పుడు నాకు అప్పు ఉందనుకోండి, అప్పులు అనగానే ఏదో ఒక అనారోగ్య పరిస్థితుల్లో నేను కొట్టిమిట్టాడుతున్నాను, చేతిలో డబ్బులు లేవు, మీరు నా దగ్గరకు వచ్చి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏం కాదురా తగ్గిపోద్ది, ఏం కాదులే ప్రార్థన చేసుకో, ఇది ఎంతవరకు బాగుంటుంది? ఇది ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేవనుకో, నా దగ్గరకు వచ్చి సలహాలు ఇచ్చి నా కొరకు ప్రార్థన చేస్తే ఆ దేవుడు చూస్తాడు. నీ దగ్గర డబ్బులు ఉండి ఒకవేళ నేను అడిగినా మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, ఏదో మీ దగ్గర డబ్బులుండి కూడా సలహాలు చెప్పడానికి దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, ఆ భక్తిని అంటున్నాడు దేవుడు వేస్ట్ అబ్బా ఇలాంటి జీవితం. నీ మాటలు కాదు కావాల్సింది, క్రియ జరిగించాలి. నీ ప్రెజెన్స్ కాదు అక్కడ ఉండాల్సింది, పని జరిగించడానికి నీ వంతు సహాయం ఉండాలి అక్కడ. ఎవరిని ఆదుకోమంటున్నాడు? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించండి అనగానే కేడర్లోనికి తెచ్చే, కానీ దిక్కులేని పిల్లలు అనగానే అనాథులు, విధవరాండ్ర అనగానే భర్త లేనివారు లేదా భార్య లేనివారు అన్న కొరకు ఆ కేడర్ కొరకే మాత్రమే కాదు. ఇక్కడ ఉద్దేశం ఎవరైతే ఆపదల్లో ఉన్నారో, ఎవరైతే నలిగిపోతున్నారో, అది అనారోగ్య పరిస్థితులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఒకవేళ ఆత్మహత్యపు తలంపులకు దారి చేసే పరిస్థితులైనా, ఏవైనా ఎదుటి వ్యక్తి బాధల్లో ఉన్నాడు అని మనకు తెలియగానే మారిన విశ్వాసి చేయాల్సిన మొదటి పని తన క్యారెక్టర్ ఉందని నిరూపించుకోవడానికి దేవుని ఎదుట, దేవుని ఎదుట
మనం సహాయం చేయాల్సింది కూడా ఈరోజు పబ్లిక్గా చేసి ఫోటోలు పెట్టి ఫేస్బుక్లో నేను ఎంత చేశాను ఇవన్నీ దేవుడు తర్వాత లెక్కలు అడుగుతాడు, అన్నీ తర్వాత చూసుకుంటాడు, అది తర్వాత సబ్జెక్ట్, వేరే విషయం. అది దేవుని ఎదుట మనం రక్షింపబడ్డామని ఆయనకు నచ్చే భక్తి ఏదైనా ఉందంటే ఆయనే చెబుతున్నాడు, వారి ఇబ్బందుల్లో మనం కలుగజేసుకోవాలి. ఈరోజు ఎవరున్నారండి ఇబ్బందుల్లో కలుగజేసుకునేవారు లేరు. ఆ ఇబ్బందుల్లో వారి ఇబ్బందుల్ని, వారి కష్టాన్ని, వారి శ్రమని, వారి కన్నీటిని క్యాష్ చేసుకునేవారు ఎక్కువ ఈరోజు. అర్థమవుద్ది మాట అందరికీ. వారి కన్నీటిని తుడిచే క్రైస్తవులు లేరు. క్రైస్తవుల కొరకే మాట్లాడుతున్నాం. వారి కన్నీటిని తుడిచే క్రైస్తవులు లేరు. వారి కన్నీరుని, వారి రక్తపు కన్నీరుని ఈరోజు సొమ్ము చేసుకునేవారు ఎక్కువ. వడ్డీ వ్యాపారం ఉందా? ఎందుకు జరగట్లేదండి? దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటారా? ఎదుటోడి బాధను నువ్వు డబ్బు వెనకాల పోగేసుకోవడానికి ఉపయోగిస్తున్నావని అంటే అదే బాధ నీ కుటుంబంలోకి రాకుండా ఉంటుంది అనుకుంటున్నావా? నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు, నీ దగ్గర డబ్బులు లేకపోతే. దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని, మంచి కుటుంబాన్ని, మంచి స్థితిని నీకు ఇచ్చాడు. లేదా నీ వెనకాల 4 రూపాయలు దేవుడు దాచుకునేలా నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడంటే కారణం వాటిని వడ్డీలకి తిప్పి డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు సంపాదిస్తావని కాదు. అని చెబుతున్నాడు, దిక్కులేని వారిని ఆదుకుంటావని, విధవరాండకి సహాయం చేస్తావని, బాధల్లో నలిగిపోతున్న వారికి నువ్వు ఆధార్పును కలిగించే నీ సహాయం ఎంతో కొంత చేస్తావని. ఇదేమీ చేయకుండా నేను నమ్మేసుకున్నాను, మాట్లాడేస్తున్నాను, వాక్యం వినేస్తున్నాను, సంఘానికి పోతున్నానంటే ఆయన డైరెక్ట్గానే చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము, చచ్చిన వాడితో సమానము. ఇదే 2వ అధ్యాయం 17వ వచనం. ఈ పత్రిక అంతటికి మూలవచనం 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును, చచ్చిందిక. ఆ పై వచనాల్లో 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎదుటి వారికి సహాయం చేసే స్థితి నువ్వు లేకుండా ఉంటే నీ భక్తి వ్యర్థం. దేవునికి నువ్వు నచ్చాలన్నా, ఆయన ఎదుట నువ్వు నిష్కలంకంగా కనబడాలన్నా నువ్వు కాపాడుకోవాల్సింది ఫస్ట్ నువ్వు క్యారెక్టర్. ఏహలోక మాలియును నీకు అంటించుకోకుండా బ్రతకడం. 2, బ్రతుకుతున్న నువ్వు ఆపదల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం. ఈ 2 లేకుండా ఆపదలు ఈరోజు క్యాష్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎప్పుడైనా మాట్లాడదాం వడ్డీ వ్యాపారం కొరకు చేయొచ్చు అని చెబుతున్నారు కదా, చెబుదాం, అన్నీ మాట్లాడదాం. టైం కూడా ఎలాగ దగ్గరగానే ఉంది కదా, చూద్దాం. ఏం చెప్తున్నాడు ఆయన? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా మక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే. మరో బరువైన భారమైన దౌర్భాగ్యమైన స్థితి ఈరోజు క్రిస్టియానిటీలోకి వచ్చింది. ఎదుటోళ్ళకి సహాయం చేయండి, ఎదుటోళ్ళని ప్రేమించండి, వారి ఇబ్బందుల్లో వారిని హక్కుని చేర్చుకోండి. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి వాడికి పెట్టని చెబుతుంటే వడ్డీ వ్యాపారాలు చేసేవారు ఓ పక్కనైతే, అదే టైంలో ఎదుటోళ్ళు బాధల్లో ఉండిపోతే ఆ బాధల్ని పట్టించుకోవడం మానేసి ఆ బాధలు ఎందుకు వచ్చాయో డిస్కషన్ మొదలు పెట్టేవారు కొంతమంది. మరికొంతమంది ఆ బాధల్ని పక్కన పెట్టి ఆవిడ ఎవరితో మాట్లాడుతుందో అన్నీ అర్థమవుతాయి మనకి. ఆ అమ్మాయి ఎవరితో చాటింగ్ చేస్తుందో కూడా తెలుస్తుంది మనకి. ఆ అమ్మాయి ఎవరి బైక్ ఎక్కి కాలేజీకి వెళ్తుందో తెలుస్తుంది మనకి. ఇలాంటి పనికిరాని గొడవలన్నిటి మీద దృష్టి ఉంచి చూసారా ఆవిడ ఎవరితో ఎలా మాట్లాడుతుందో ఈరోజు రాత్రి చూసావక్క, ఇలాంటి సోదు కబుర్లు చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆ అమ్మాయి అక్కడ కనబడ్డది మన బస్ స్టాండ్లో తెలుసా, ఆ కుటుంబం కొరకు మాట్లాడుకుంటాం మనం. ఆ అమ్మాయి అక్కడ మాట్లాడింది, నిన్నమో ఆ అబ్బాయితో మాట్లాడింది, ఈరోజు అమ్మో ఎవరితోనో మాట్లాడుతుంది, మళ్ళీ మొన్న మనకి అక్కడ రైల్వే స్టేషన్లో బీచ్లోనూ మనకు కనబడుతుంది అప్పుడప్పుడు. ఇలాంటిది ఏంటండి అని ఆ పక్కింటి వాళ్ళకున్న ఆ లోపాలను ఎత్తి చూపి మాట్లాడుతూ, అందరి మధ్య హేళన చేస్తూ, వారికి ఉన్న కాస్త గౌరవాన్ని కూడా ఈదుపాలు చేసేసి వారిని అన్ని విధాల బాధకు గురి చేసేయడానికి మాటలన్నీ మాట్లాడేస్తాం, వారిలో ఉన్న లోపాలన్నీ. నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది, సరే నీకు తెలుసు కాబట్టి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే కుటుంబంలో ఆ తల్లి కనీసం తిండి లేక 3 రోజుల నుండి ఉపవాసం ఉంది. తెలుస్తుందా మనకి? తెలిసినా సహాయం చేస్తామా? ఇప్పుడు అదే కుటుంబంలో ఆ తల్లి ఎవడి బైక్ ఎక్కేస్తుందో తెలుస్తుంది ఆ కూతురు. ఇప్పుడు అదే కూతురు ఫీజు కట్టలేక వాళ్ళ నాన్న చాలా ఇబ్బంది పడుతున్నాడు, పని దొరక్క. 10 రూపాయలు సహాయం చేసి స్కూల్ ఫీజులకి మనం సహాయం చేద్దామని మనసు అనుకుంటుందా?
సహాయం చేయడం చేత కాకపోతే సైలెంట్ అవ్వడం మంచిది. అంతేకాని వారిని మరలా బాధకు గురి చేసి, వారి ఇంటిలో ఉన్న లోపాలని మాట్లాడి, వారిని ఈది పాలు నవ్వుల పాలు చేసేసి, వారి బాధల్ని కనీసం మనం అర్థం చేసుకోకుండా ఉన్నామంటే ఇదేం క్రిస్టియానిటీ అంటాడు దేవుడు? ఇదేం భక్తి? వారికి సహాయం చేయొద్దు, నీ దగ్గర లేకపోతే వదిలే, ప్రార్థన చేయి, వెళ్ళి పరామర్శించి మాట సహాయం చేయపోని. ఏం భయపడకమ్మా, దేవుడు ఉన్నాడు, మన దేవుడు మంచోడని భరోసా ఇవ్వు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోతే, నీకు సహాయం చేసే స్థితి లేకపోతే దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ అదేమీ లేకుండా ఆ ఇంటిలో ఉన్న ప్రతి నీచమైన కార్యం లేనివి కూడా కల్పించి చెప్పడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ మన సంఘాలు ఉంటే మనం సరి చేసుకోవాలి. ఇలాంటి అన్నీ తెలుస్తున్నాయి. తిండికి ఏడుస్తున్నారు, బట్టకి ఏడుస్తున్నారు, స్కూల్ ఫీజులు కట్టలేక ఏడుస్తున్నారు, పనులు దొరక్క, ఆరోగ్యం బాగోక ఏడుస్తుంది అదే కుటుంబం. మనకు తెలియట్లేదు. దేవుడు అన్నాడు, ఒకవేళ అలా ఉంటే సరి చేసుకోండి. నీకు చేతనైతే సహాయం చేయి, ప్రార్థన చేయి, వారిని పరామర్శించు. అంతేకాని వారిని బాధపరిచే మాటలు మాట్లాడుకుని నీ నోరు జాగ్రత్త, నోటికి కళ్ళెం వేయి, నీ మాట తీరు జాగ్రత్త. నువ్వు ఎప్పుడైతే ఇలా ఉంటావో ఏహలోక మాలిని అంటించుకోకుండా ఎదుటోళ్ళకి సహాయం చేస్తూ క్రియలలో నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే ప్రదర్శిస్తావో దేవుడు అంటాడు, నా ఎదుట సరి అయిన భక్తి ఇదే, నమ్మకమైన దాసుడా నీ భక్తి నాకు నచ్చింది అంటాడు ప్రభు. ఇలాంటి భక్తిని కొనసాగించిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. దేవుని చిత్తమైతే వచ్చే వారాల్లో మనం ఆలోచన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవా, దయగల తండ్రి, కృపగల మా ప్రభు, దేవా, భక్తి అనగానే మేము అనుకుంటున్నాం తండ్రి, నమ్మడము, వెళ్ళిపోవడము, వినడమే అనుకున్నాం. కానీ విన్నదాని ప్రకారం క్రియలు చేయాలని రక్షింపబడిన మాకు తండ్రి మీరు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇకనైనా మా జీవితాన్ని మార్చుకునే తండ్రి, విశ్వాసులమైన మేము ప్రభా విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ అనేక మందిని ఆదరించుటకు సహాయాన్ని అనుగ్రహించండి. మేము కూడా తండ్రి మీ ఉగ్రతను కొని తెచ్చుకునే తండ్రి వ్యాపారాల్లో, వడ్డీ వ్యాపారాల్లో మేము మునిగిపోక మీ ఉగ్రతకు పాత్రలమయ్యే తండ్రి, ఎదుటోరిని బాధని తండ్రి ఈరోజు డబ్బుగా పోగేసుకునే స్థితిలో మేము ఆడక, వారి రక్తానికి తండ్రి మేము అపరాధులుగా మారక ఉండే స్థితిని మాకు అనుగ్రహించండి. మరిన్ని మాటలు తండ్రి మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి. దేవ, మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీ పరిశుద్ధాత్మను గురించి తండ్రి మాతో ధారాళంగా మాట్లాడి బలపరుస్తారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.